గారు, మాధవరావు గారు, ఉపేంద్ర గారు, షిన్చాన్ అండ్ దీపా గారు, వెల్కమ్ అండి. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. బాగున్నారు అందరూ. ప్రవళిక గారు వెల్కమ్ అండి. హాయ్. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం ఈరోజు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. విరాట్, రాజు గారు, సంతోష్ గారు అందరూ వెల్కమ్ అండి. సంపత్ హాయ్ 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 అండి. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఈరోజు కూడా మనం హిస్టరీలో చేద్దాం. కొంచెం చెప్పాను కదా నిన్న, యాజ్ ఏ సెడ్ యెస్టర్డే. కొంచెం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి. పీసా బిత్తిరి, సంతోష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. హిస్టరీకే చేద్దాం ఈరోజు, కొంచెం తగ్గిద్దాం, చూద్దాం ఎలా ఉందో. ఇది ఎలా చేస్తారో. భువనాదిత్య గారు వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్. అదే చదివాను. పీసా బిత్తిరి. పీసా అంటే కోస్టల్ ఆంధ్రాలో ఉన్నాయండి ఇంటి పేర్లు. మీరు ఎక్కడ? యు ఆర్ ఫ్రమ్? బాగున్నాను. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓహో, ఓకే. భాను గారు వెల్కమ్ అండి. వెల్కమ్. మారుతి గారు వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్. చిరుబాలి గారు హాయ్. ఓకేనండి, వెరీ నైస్. రేపు హిస్టరీ ప్లస్ అంటే యాక్చువల్గా ఎవ్రీ సండే మనం జనరల్ స్టడీస్ పెట్టుకుంటాం కదా 5 o'clockకి. ఆనంద్ గారు వెల్కమ్ అండి. రేపు హిస్టరీ, జాగ్రఫీ ప్లస్ కొంచెం పాలిటీ రేపు ఇస్తాను. ఓకేనా, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. చందు గారు వెల్కమ్ అండి. రేపు ఈవినింగ్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. వాణి గారు వెల్కమ్ అండి. సో మనం మెల్లిగా మొదలు పెడదాం. మహేందర్ ఆర్ హాయ్ అండి. వెల్కమ్ టు అకాడమీ. రామ్ కుమార్ వస్తున్నారా? ఆయన బిజీయా? సో ఏపీఎస్సి టీఎస్పీ సంబంధించి మనకి అన్ అకాడమీ వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే అండ్ మీ అందరం కూడా మనం ఒక ఇంటరాక్షన్కి వచ్చిన అవకాశం, అండ్ మనం ఒక కొత్త కోర్స్ నేర్చుకోవడానికి, రిఫ్రెష్ అవ్వడానికి, అన్నిటికీ. శంకర్ వెల్కమ్. ఈ అందరికీ కూడా అవకాశం వచ్చిందండి. ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది. మాధవ్ గారు, కళ్యాణ్ గారు, సాయి చంద్ గారు, ఆల్ ఆఫ్ యూ హాయ్ అండి. అందరికీ హాయ్. సో ఇది సబ్స్క్రిప్షన్ అనేది ఒక సంస్థకి చాలా అవసరమే అండి. యాజ్ వెల్ యాజ్ మనం ఫ్రీ లైవ్ క్లాస్ చూస్తున్నాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. అనిల గారు వెల్కమ్ అండి. కానీ సబ్స్క్రిప్షన్ అనేది ఒక సంస్థకి అనేది చాలా అవసరం. అంటే సంస్థకి అవసరం, మనకు అవసరం లేదా? ఓకే వింటున్నారు కదా? ఓకేనండి, వెరీ నైస్. శ్రీదీప్క వెల్కమ్ టు అకాడమీ. నేను స్పెషల్ క్లాస్కి అడుగుతున్నాను. సో ఏంటంటే స్పెషల్కి ప్లస్కి, స్పెషల్ క్లాస్ అంటే మనం మామూలుగా చూడొచ్చు. ఎల్బిఎన్ గారు వెల్కమ్ అండి. లెస్ క్లాస్కి వచ్చేటప్పటికి మనకి చాలా మంది ఎడ్యుకేటర్స్ ఉంటారండి. ఆ ఎడ్యుకేటర్స్ అందరూ వాళ్ళు ఏదో కోర్సులు చేస్తూ ఉంటారు. నాగరాజు గారు, మాధవి గారు వెల్కమ్ అండి. ఆ కోర్సులన్నింటినీ మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒక కంప్లీట్ కోర్స్ చెప్తారనమాట. ఏదో ఒక టాపిక్ తీసుకొని కంప్లీట్ కోర్స్ చెప్తారు. నేను ఆగస్ట్లో పాలిటీ చెప్పానండి. పాలిటీ ఇంచుమించు ఒక 5-6 చాప్టర్స్ చెప్పడం జరిగింది. అలాగే సెప్టెంబర్లో కూడా ఏపీ హిస్టరీ స్టార్ట్ చేసిన, అక్టోబర్లో స్టిల్ నౌ కంటిన్యూ ఏపీ హిస్టరీ. కంప్లీట్గా డీటెయిల్గా వెళ్తున్నాం మనం. ఓకేనండి. అవునండి. రామసుబ్బారెడ్డి వెల్కమ్ అండి. అర్థమైంది. రాంబాబు గారు వెల్కమ్ అండి. సో వీళ్ళందరూ ఏవో కోర్సులు చేస్తూ ఉంటారు కదా, వీళ్ళని మనం మిస్ అవుతాం. ఓకేనండి. సో ఈ మిస్ అవ్వకుండా ఉండాలంటే మనం అందరి క్లాసులు వినాలి అంటే సబ్స్క్రిప్షన్ అనేది అవసరం, మనకి అవసరం. ఇంకేంటంటే మీరు సబ్స్క్రిప్షన్ కానీ తీసుకుంటే మీకు అన్లిమిటెడ్ కోర్సెస్ వస్తాయండి. రాంబాబు గారు హాయ్ అండి. అర్థమైంది మహేంద్ర గారు. అండ్ స్ట్రక్చర్డ్ లైవ్ కోర్సెస్, ఫ్రీ స్పెషల్ క్లాస్ ఎలాగా ఉంటాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్స్ మీకు ఉంటారు. ఓకేనండి. ఇంటరాక్టివ్ పోల్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, ఎంసీక్యూ టెస్ట్ సిరీస్ ఉంటాయి. రాజేష్ గారు హాయ్ అండి. మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తారండి. ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ ఉంది.
ఇంట్లో కూర్చొని చదువుకోవడం ఒక అవకాశం అనేది ఇంతవరకు ఈ యాప్స్ రాకముందు ఉండేది కాదు. ఇందులో కొంతమంది ఉంటారు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు. సౌమ్య గారు వెల్కమ్ అండి. ఇంట్లో కూర్చొని మనం ఎన్నో సబ్జెక్టులు వినగలిగే అవకాశం మనకి అకాడమీ ద్వారా వచ్చిందండి కదండి. ఓకే, ఏదో యాప్స్ ఉన్నాయి, మన యాప్స్ ఫాలో అవ్వచ్చు. దాంతో పాటు ఇంతమంది ఎడ్యుకేటర్స్ ఎక్కడ మీకు ఒకే దగ్గర కొల్యూడ్గా రావడం అనేది జరగదు కదండి. సో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఈ రెఫరల్ కోడ్ వాడారనుకోండి, నిస్తల అనే రెఫరల్ కోడ్ వాడితే, రమేష్ కుమార్ గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు అకాడమీ. మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. నిస్తల ఎడ్యుకేటర్ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఫీజు అయినా 6 monthsకి 6,300, 1 yearకి 7,700 అండ్ 2 yearsకి వచ్చేటప్పటికి 11,200. ఇందులో ఏ కోర్స్ మీరు ఎంచుకున్నా మీకు 10% డిస్కౌంట్. 1 month కోర్స్ ఉంది, 3 months కోర్సెస్ ఉన్నాయి. మీరు ఏదో ఒకటి మీరు ఏది తీసుకున్నా మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. కోడ్ మాత్రం వాడడం మర్చిపోకూడదు. ఏమండి? శివకార్తికేయన్ గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు అకాడమీ. ఎస్, తర్వాత మీకు ఏంటంటే ప్రొసీజర్, మీరు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కొడితే మీకు గెట్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఎస్, అది కూడా చెప్తాను. థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. సో మీరు ఏదో కోర్స్ 1 month అవనండి, 3 months అవనండి, 6 months అవనండి, 1 year అని ఏదో కోర్స్ తీసుకోండి. మీరు తీసుకుంటే మీకు ఏ కోర్స్ ఎంచుకున్నా మీకు అదేంటంటే రెఫరల్ కోడ్ అడుగుతుంది. రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు నిష్టల్ అనే కోర్స్ మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. మీరు పేమెంట్ చేయొచ్చు. అలాగే మీకు ఈ స్పెషల్ క్లాస్ చూస్తున్నారు కదండి, స్పెషల్ ప్లస్ చూస్తున్నారు కదా, మీకు వాచ్ మినిట్స్ కలుస్తాయండి. ఆ వాచ్ మినిట్స్ కూడా మీకు కొంత డిస్కౌంట్ అనేది వస్తుందండి. మీకు వాచ్ మినిట్స్ కూడా డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? వాచ్ మినిట్స్ ఉంటే ఇంకా డిస్కషన్ వస్తుందండి డిస్కౌంట్. ఓకే, 2 పక్కల మీకు ఉపయోగం అవుతుంది ఈ క్లాసులు చూస్తే. బాబు గారు వెల్కమ్ అండి. సో మీరు బ్యాంక్ ఎంచుకోండి, ఏ బ్యాంక్ ఎంచుకొని క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏదో ఒకటి యూజ్ చేసుకొని మీరు సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు. తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. అమిత్ గారు వెల్కమ్ అండి. దీపక్ గారు హాయ్ హాయ్, బోత్ ఆఫ్ యూ హాయ్. ఓకే, ఇదైతే మన సబ్స్క్రిప్షన్. నా రెఫరల్ కోడ్ మళ్ళీ మరొకసారి చూపిస్తున్నాను. నిష్టల అనేది నా రెఫరల్ కోడ్. ఏంటంటే మురళితో చాలా మంది ఉండొచ్చేమో, అందుకే నేను నా సర్నేమ్ ఇచ్చాను. మాణిక్ గారు, మోహన్ చారి గారు, సురేష్ ఆర్ వచ్చేసారమ్మా, వచ్చేసారు, వేటకి మొదలవుతున్నారు. నిష్టల యూజ్ చేసుకోండి, 10% డిస్కౌంట్ సంపాదించండి. ఓకేనా? ఎస్, ఐ మురళీకృష్ణ నిష్టల. మన అకాడమీ ఇదంతా కూడా, ఇక్కడ ఎవరైనా అకాడమీ అన్నారు కానీ అది మనదండి, మనది అందరిది. ఓకేనా? సో ఈ సంస్థని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. నిన్న చూసాం కదా, నిన్న మనం కొన్ని బిట్స్ చేసాము. నిన్న కొన్ని బిట్స్ చేసినప్పుడు కంటెదురుగా ఉన్న బిట్స్ తెలిసిన ఈజీ క్వశ్చన్స్ కూడా మనం తప్పు చేయడం జరిగింది. ఆ మిస్టేక్ చేయకండి. ఈ రోజు కొంచెం ఈజీగానే ఉంటాయి. మాధవ్ గారు వెల్కమ్ అండి. ఈజీగానే ఉండొచ్చు అనుకుంటున్నా, నిన్నంత ఉండదు. సరే చూద్దాం, మీరు చెప్పాలి కదా. ఆరెంజ్ ఆర్మీ గారు వెల్కమ్, టైంకి వచ్చారు. క్వశ్చన్ స్టార్ట్ చేసేస్తున్నాను. సంతోష్ గారే హాయ్ అండి, హాయ్ హాయ్. దివ్య గారు వెల్కమ్ అండి. ఫస్ట్ క్వశ్చన్ అండి ఇది. హాయ్ అండి, హాయ్. సైమన్ కమిషన్ను వ్యతిరేకించడానికి కారణం. సైమన్ కమిషన్ను భారతీయులు వ్యతిరేకించడానికి కారణం. కాంగ్రెస్ వ్యతిరేకించింది కదా. ఎందుకు వ్యతిరేకించారంటే, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినందుకు, ఆ కమిటీలో భారతీయులు లేనందుకు, భారతీయులకు రాజ్యాంగం ఇవ్వం పొండి, అసలు మీకు రాజ్యాంగం తయారు చేసే కెపాసిటీ లేదని విక్రించినందుకు, కమిటీలో కాంగ్రెస్ కు సభ్యత్వం లేనందుకు. ఓకేనా? మంజుల గారు వెల్కమ్ అండి. ఫస్ట్ క్వశ్చన్ కొంచెం బాగా గబగబ చదివేయండి, పోలిస్తున్నాను. సైమన్ కమిషన్ ని వ్యతిరేకించడానికి కారణం. సరే, 90%. ఇలా చూస్తే బాగుంటాయి కదా. సతీష్ గారు చేసండి ఇప్పుడు. యాష్ అండ్ సతీష్ పాజిటివ్ స్టార్ట్ చేయాలి ఎప్పుడు కూడా. టైం అయిపోయింది. ఓకే ఓకే, 87%. సో ఒకరికి ఈజీ అనేది మరొకరికి కష్టం అవ్వచ్చు కదండి. అందరికీ ఈజీ అవ్వదు ఎప్పుడు కూడా. ఓకేనా? అందరికీ 1లే వచ్చి ఎక్కువ మందికి వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు లీడర్ బోర్డ్ చదవాల్సిన అవసరం లేదు. బాలవర్ధన్ గారు, కన్నారా గారు చేశారా ఇవి? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఇది ఆన్సర్. ఇది బాగా నలిగిపోయింది అనడానికి అర్థం 87% రావడం అనేది. ఓకేనండి. అయితే ఇంచుమించు చూడడానికి అన్ని ఒకళ్ళు ఉంటాయి. కొత్త లెర్నర్కి ఇది అన్ని కూడా ఏదో కరెక్ట్గా అనిపిస్తూ ఉంటాయి. ఎస్ అండి, ఎస్ 1928లో. ఓకేనా? ఇది అన్ని కరెక్టే కదా అనిపిస్తాయి.
పాత వాళ్ళకి ఆల్రెడీ 2, 3 సార్లు చేసిన వాళ్ళకి, చదివిన వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇందుకు కమిటీలో ఒక్క పర్సన్ కూడా లేదు. అందుకే దీన్ని వైట్ మ్యాన్ కమిటీ అన్నారు. వైట్ మ్యాన్ కమిటీ అన్నారండి. అందరూ తెల్లవాళ్ళే, అందులో ఒక్కరు కూడా ఇండియన్ లేరు. మన గురించి, మన రాజ్యాంగం తయారు చేయడానికి, మన చట్టం తయారు చేయడానికి అందరూ వాళ్ళే ఉంటే మనం ఎందుకని ఒక పెద్ద సైమన్ గోబ్యాక్ అని ఒక ప్రచారమే చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్, ద కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా విత్. భారతదేశంలో రాజ్యాంగబద్ధ పాలన వీరితో మొదలయ్యింది. ఒక చట్ట ప్రకారం పాలించడం అనేది వీళ్ళతో మొదలైంది. లార్డ్ క్యానింగ్, లార్డ్ విలియం బెంటిక్, వెల్లెస్లీ, వార్న్ హేస్టింగ్స్. రైట్. వాణి గారు ఫస్ట్ అండ్ సౌమ్య గారు 1 సెకండ్ చేశారు. రామ్ సుబ్బారెడ్డి గారు ఆల్సో. బాగుందా బిట్టు? ఇది కూడా తెలిసిందండి. డైరెక్ట్ గా అడుగుంటే మీరు చక్కగా చాలా మంది ఇందాక 80% వస్తుందండి. థ్యాంక్ యూ. 80% వచ్చాను ఇందాకలాగా. ఇప్పుడు అందరూ 2/2తోనే ఉన్నారు అందరు కూడా. సౌమ్య గారు అయితే వేగంగా కూడా చేస్తున్నారు. వెరీ నైస్ అండి. పిసా బిత్రి గారు హాయ్ అండి అందరు కూడా. మన ఫస్ట్ క్లాస్ ఆయన. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి అందరూ చదువుదాం. ఓకేనండి. ఇక్కడ ఎక్కువ మంది దీనికి వెళ్ళారు, క్యానింగ్కి. అంటే మనకేం తెలుసు, 1858లో ఆఫ్టర్ సిపాయి మ్యూటినీ, ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ అది అయ్యాక ముగిశాక వైస్రాయ్ పాలన స్టార్ట్ అయింది. గవర్నర్ జనరల్ పాలనపై బ్రిటిష్ రాణి గారి పరిపాలన స్టార్ట్ అయిందని అందరికీ తెలుసు. సో రాజ్యాంగబద్ధ పాలన అనగానే బ్రిటిష్ రాణి గారు పరిపాలించిన పాలన అనుకుంటారు. కానీ రాజ్యాంగబద్ధ పాలన అంటే బ్రిటిష్ రాణి పాలన కాదండి. అంతవరకు రాజులు ఉండేవారు. రాజులకు చట్టం లేదు, పాడు లేదు. వాళ్ళకి నచ్చింది ఏదైతే అదే శిక్ష. ఒక తప్పు తన బంధువు చేస్తే వీడిని పూలతో కొట్టండి, పువ్వులతో అంటాడు. అదే తప్పు తనకి పడినోడు ఎవడో మామూలు చేస్తే వీడిని కొరడాలతో కొట్టండి అంటాడు. ఆయన ఇష్టమే. నజీర్ గారు వహాయండి. సో చట్టం లేదనమాట, ఒక పద్ధతి లేదు. సో ఫస్ట్ టైం దేంతో స్టార్ట్ అయింది చెప్తారా? దేంతో స్టార్ట్ అయింది? జల్దీ ఫైలో సంవత్సరం చెప్పేశారా? ఓకే, అది నేను ఇద్దాం అనుకున్నాను. ఆయన పర్లేదు, మంచిదే. దేనితో? ఓకే, సంవత్సరం 1773లో స్టార్ట్ అయింది. 1773లో స్టార్ట్ అయింది. ఎస్, ఇప్పుడు పెడుతున్నారు. అది రైట్ అండి, రైట్. సో రెగ్యులేటింగ్ యాక్ట్తో స్టార్ట్ అయిందండి. రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే యాక్ట్ అనగానే అదొక చట్టం అనమాట. సో చట్టంతో చట్టబద్ధమైన పాలన స్టార్ట్ అయింది. దానికి ఫస్ట్ ఆ టైం ఎవరున్నారంటే గవర్నర్ గా అండ్ గవర్నర్ జనరల్ గా మిస్టర్ వారన్ హేస్టింగ్స్. నిన్న కూడా ఇంకోసం చెప్పుకున్నాం కదా. వారన్ హేస్టింగ్స్ చక్కగా ఆ ముందు గవర్నర్, ఫస్ట్ గవర్నర్ జనరల్, లాస్ట్ గవర్నర్ ఆయన. సో ఆయనతో చట్టబద్ధమైన పాలన యాక్ట్ తో స్టార్ట్ అయింది అనమాట. అది రెగ్యులేటింగ్ యాక్ట్. చాలా అందులో ఉన్నాయి కదా, చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ స్టార్ట్ చేశారనమాట. అందుకే మనం బిట్ పూర్తిగా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది తెలుసు రెగ్యులేటింగ్ యాక్ట్ అనగా టక్కున పెట్టేస్తున్నారు చాలా మంది. ఓకే, ద బ్లైండ్ పోయెట్, జన్మాంధ కవి అని వీరిని అంటారు. జన్మాంధ కవి తులసిదాస్, సూర్దాస్, వల్లభాచార్య, స్వామి రామానంద్. జన్మాంధ కవి. కథ మొదలైందా? ఏం లేదు. రైట్. %63. ఫస్ట్ 88%. ఆ రికార్డ్ ఈరోజు బద్దలవుతుందో లేదా అదే ఉండిపోతుందో గుర్తుంచుకోవాలి మనం. 88%. సౌమ్య గారు అయితే ఫస్ట్ చేశారు అందరికన్నా. పిత్రి గారు, అమిత్రగాత గారు, వెరీ నైస్ అండి. ఇప్పటికి జస్ట్ చైనా వాళ్ళ దగ్గర ఒకరు ఉన్నారు. సౌమ్య గారు, పిసా బిత్రి గారు, అమిత్రగాత, రామ సుబ్బారెడ్డి గారు, సంతోష్, సురేష్, ఉపేంద్ర అండ్ ఆరెంజ్ ఆర్మీ, వినయ్, సంపత్ చైనా వాళ్ళ దగ్గర ఉన్నారు 2 మార్క్స్ తో. ఓకేనా? ఎస్, వెరీ నైస్ అండి. ఇప్పుడు చూడండి, జన్మాంధ కవిని సూరదాస్ అని అంటారు. ఈయన కళ్ళు లేవు. ఈయన ఎవరి భక్తుడు తెలుసు కదా. భక్తి ఉద్యమంలో అదొక చాప్టర్ ఉంది హిస్టరీలో. అందులో వీళ్ళందరూ వస్తారండి. లార్డ్ కృష్ణ అనమాట. ఇదే లార్డ్ కర్జన్ లాగా లార్డ్ కృష్ణ. అందుకే లార్డ్ అనే పదం నాకు వాడడానికి ఇష్టపడదు.
బ్రిటిష్ గవర్నర్ జనరల్ ముందు. సో కృష్ణ భగవాన్కి భక్తుడు ఈయన కదండి. ఆయనకి కళ్ళు లేకపోయినా సరే, కళ్ళు లేకపోతే మనసు ఉంది కదా. ఆయన రాసింది ఏంటంటే ఇంకా సూరదాస్ ఎక్కువగా ఆయన ఎటువంటి కవి అంటే చెప్తారు. ఎటువంటి కవి? భక్తిలో 2-3 రకాలు ఉన్నాయండి. భక్తిలో 2-3 రకాలు ఉన్నాయి. ఆ ఏ రకం కవో ఈయనకి ఎటువంటి భావం ఉండేది? భక్తిలో భావాలు ఉన్నాయండి. ఏంటి ఆ భావాలంటే మాధుర్య భావం. సంతోష్ గారు పెట్టారా? సూపర్ అండి. మాధుర్య భావం, దాసభావం, అలాగే వాత్సల్య భావం ఉన్నాయండి. ఏంటి భావాలు? ఇది ఈ సూరదాస్ గారిది వాత్సల్య భావం అనమాట. అంటే ఎంతో ముద్దుగా పొగడ్డం అనమాట. చూడండి, తల్లిదండ్రులకి పిల్లలంటే ఎంతో వాత్సల్యంగా ఉంటుంది కదా, అలా అనమాట. హాయ్ అండి, హాయ్, వెల్కమ్. సో తులసిదాస్ రామచరితమానస్ రాశారు. ఇది ఓకే. ఈయనది వాత్సల్య భావం. దాసభావం అంటే భగవంతుడు యజమాని, తన సేవకుడిగా భావించుకోవడం దాసభావం. ఇలా చాలా రకాలు ఉన్నాయి, అవన్నీ మనం వెళ్ళాం అందులోకి. ఇప్పుడు సూరదాస్ గారిది వాత్సల్య భావం అనమాట. ఆయన శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని వర్ణించేవాడు. కళ్ళు లేని వ్యక్తి శ్రీకృష్ణుడి రూపాన్ని వర్ణించి హిట్ అయింది. మళ్ళీ ఆయన రాసిన గ్రంథం సోర సాగర్ అనే ఒక గ్రంథాన్ని ఆయన చదివితే పద్య రూపంలో వాళ్ళ ఫ్రెండ్స్ రాశారనమాట. అంటే ఫ్రెండ్స్ కాదు, అనుచరులు, వాళ్ళు రాయడం జరిగింది. సూర్ సాగర్ చాలా ఫెంటాస్టిక్ గా ఉంటాయి ఆయన తాలూకా వర్ణన. కృష్ణుడి వింటే మన కళ్ళ ముందు ఆడుతుంటుంది అనమాట. చిన్ని కృష్ణుడి తాలూకా లీలలన్నీ ఆయన రాయడం జరిగింది. ఓకేనండి. తులసిదాస్ అంటే మరి ఫేమస్ రామచరితమానస్ రాశారు. ఓకే, గ్రేటెస్ట్ నోవెల్ బుక్ ఇన్ ఇండియా. 4th one, when was partition of Bengal cancelled? My life, my credit. వెల్కమ్ అండి. బెంగాల్ విభజన రద్దు అయిన సంవత్సరం. ఇవన్నీ నేను మరి మీకు తెలిసి ఈజీగా రాస్తారు. ఒక 70% ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూద్దామా? హాయ్ అండి, హాయ్. జార్జ్ రెడ్డి గారు హాయ్. 88% ఈరోజు రికార్డు ఫస్ట్ బిట్తోనే. ఇంకా 86 దగ్గర ఉన్నాం మనం. ఫస్ట్ క్వశ్చన్ అంత ఈజీ క్వశ్చన్ ఇచ్చానా? అందరూ 1 సెకండ్లో పెట్టేస్తారు అందరూ. సౌమ్య గారు అయితే 0.9 సెకండ్. ఎస్. కిషోర్ గారు హాయ్ అండి, వెల్కమ్ టు అకాడమీ. ఎస్, టాప్ 10 అయితే ఫుల్ మార్క్స్తో ఉన్నారు. 9 వరకు ఫుల్ మార్క్స్తో ఉన్నారు. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. ఇదంతా ఈజీయే. తగ్గించింది, ఘాటు తగ్గిందా? ఓకే, చూద్దాం. 1911 విభజన చేసింది ఇది. 5లో విభజన చేశారు. ఒక 6 సంవత్సరాలు కలిపి, ఒక 6 సంవత్సరాలు అందరు గోల్ పెట్టాక కలిపేస్తారు. కానీ ఒకసారి అయిపోయిన తర్వాత ప్లేసులు కలపగలం కానీ మనసులు కలపలేం. అంతే కదా. ప్లేసులు అయితే కలపచ్చు, మనసులు మరి కలవలేం. అది జరిగింది. అదే వాళ్ళు కోరుకున్నది, కలిపేశారు అనమాట. అక్కడ ఆల్రెడీ మన వాళ్ళు పెట్టారు. లార్డ్ హార్డింజ్. ఎస్, లార్డ్ హార్డింజ్ అప్పటికి గవర్నర్, వైస్రాయ్గా ఉండేవారు. నెక్స్ట్, నార్త్ వెస్ట్ ఇండియా వాయువ్య భారత్ పై మంగోలులు తొలి దాడి జరిగినప్పుడు ఢిల్లీ సుల్తాన్గా వీరు ఉన్నారు. వాయువ్య భారత్ పై మంగోలులు తొలి దాడి జరిగినప్పుడు ఢిల్లీ సుల్తాన్గా వీళ్ళు ఉన్నారు. ఎవరో చూడండి. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్ షా, జలాలుద్దీన్ ఖిల్జియా, అల్లావుద్దీన్ ఖిల్జియా. ఫార్టీ 47%, 46కి వచ్చేసింది. ఒకటి 40లో పెట్టి మిగతా పెంచేశారు సమానంగా. రేపు మనకి 5 o'clock క్లాస్ ఉంటుందండి. హిస్టరీ అండ్ పాలిటీ అండ్ జాగ్రఫీ. హిస్టరీ, జాగ్రఫీ ఎక్కువ ఉంటాయి, పాలిటీ కూడా. ఓకేనా? ఎస్, అమిత్ర గాథా గారు టాప్లో ఉన్నారా? ఓకే, వెరీ నైస్ అండి. రైట్. ఇల్తుత్మిష్ అండి. ఇల్తుత్మిష్ అప్పటికే ఉన్నాడు. సో ఈయన ఏం చేశాడంటే, అప్పటికి లాహోర్లో వాళ్ళ తాలూకు పరివారం గట్టా ఉండేది ఎక్కువగా. ఓకేనా? నాజిర్ షా కాదండి, చెంగీజ్ ఖాన్ ఉన్నారు కదా వాళ్ళు. చెంగీజ్ ఖాన్ ఉన్నాడు కదండి, అటండి. మంగోల్ అంటే ఇటు అనమాట. నాజిర్ షా అంటే ఇటు నుండి వచ్చాడు ఇండియాకి. ఈ చెంగీజ్ ఖాన్ ఇటు వెళ్తూ పాకిస్తాన్ ఇప్పుడు ఉంది కదండి, ఆ పాకిస్తాన్ మీదకి అలా వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ ఇల్తుత్మిష్ ఆ టైంకి ఉన్నాడు. అక్కడ సైనిక్ పోస్ట్ కొద్ది ఖాళీ చేసి ఇటు వచ్చేసాడు, ఢిల్లీ వైపు వచ్చేసాడు అనమాట.
వాసు గారు వెల్కమ్ అండి. ఆ విధంగా తప్పించుకున్నాడు ఇల్తుత్మిష్. మీకు ఆల్రెడీ చెప్పాను జలాలుద్దీన్ ఖిల్జీ కోసం. జలాలుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడని చెప్పాము, నిన్న చెప్పాం. జలాలుద్దీన్ ఖిల్జీ మంగోలులకి జలాలుద్దీన్ ఖిల్జీకి ఒక వర్డ్ ఉంది, రిలేషన్ వర్డ్. గణపతి గారు వెల్కమ్ అండి. ఎస్, అలా మనం రోజు తలుచుకుంటే అవే వస్తాయండి. నిన్నటిది నిన్నే మర్చిపోతే ఎలా మనం. ఎస్, సూపర్. నయా మంగోల్స్, నయా ముస్లిమ్స్ అని మంగోలులు పట్టుకున్నాడు. ఒక 4,000 మంది మంగోలులు పట్టుకొని ముస్లింలుగా మార్చేశాడు జలాలుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీతో ఒక 50,000 మంది పట్టుకొని పేకలు తీసి విసిరేశాడు, చంపేశాడు అన్నమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ కొంచెం డిఫరెంట్గా వెళ్ళాడు. ఎస్, ఖిలాఫత్ ఉద్యమానికి కారణమైన దేశం. ఖిలాఫత్ ఉద్యమానికి ఈ దేశంతో దేంతో లింక్ ఉంది? ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, టర్కీ. ఖిలాఫత్ మూవ్మెంట్ was related to this country. జోకా నిజమా? ఎస్, 70% చేశారండి. కొన్ని ఉన్నాయి, మంచి బిట్లు కూడా ఉన్నాయి. కొన్ని మంచి మీన్స్ గాటెన్ బిట్లు ఉంటాయండి. ఎస్, సమిత్ర ఘాతా గారు, ఈసా గారు, సంతోష్, సురేష్, ఉపేంద్ర అండ్ ఆరెంజ్ ఆర్మీ, సౌమ్య గారు, శివకార్తికేయన్ గారు, రామ్ సుబ్బారెడ్డి గారు, మారుతి గారు, వెరీ నైస్ అండి. ఫుల్గా టోటల్ డిఫరెంట్ కదా. ఎస్, టర్కీకి దీనికి రిలేషన్ కదా. టర్కీ ఖలీఫ్ అని కూడా కొన్ని మంది దగ్గర ఉంటుంది. వరల్డ్ వార్ అయిన తర్వాత దీన్ని ఖలీఫా అంటే ప్రపంచంలో ఉన్న ముస్లింలందరికీ ప్రతినిధి అనమాట, గురువు. ఆయన ఏం చెప్తే అదే, ఖలీఫా చెప్తే ఒప్పుకోవాల్సింది అందరూ కూడా. ఆ పదవిని తీసి పారేశారు. వరల్డ్ వార్ 1 అయిన తర్వాత బ్రిటిషర్స్ ఆ పదవిని తీసేశారు. ముస్లింలందరూ ఫీల్ అయ్యారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. దాంతో గాంధీ గారేమో అలా కాదు, మీరు ఫైట్ చేయండి, నేను హెల్ప్ చేస్తానని చెప్పారండి. ఓకేనండి, అవే వస్తాయండి. ఎస్, అది టర్కీ అనమాట, టర్కీ ఖలీఫా. సో కానీ ఏమైందంటే ఇక్కడ వీళ్ళు తెగ పోరాటాలు చేస్తుండే. ఎస్, 1919 ఇక్కడ తెగ పోరాటాలు చేస్తున్నారు కదా. తెగ పోరాటాలు చేసిన తర్వాత ఈలోపు ఏం జరిగిందంటే ఆ ఖలీఫా పదవి మొత్తం కాకుండా అయిపోయింది. ఎస్, ఎవరు చేశారు ఈ పని అంటే వాళ్ళ సొంత దేశం చిన్నగా వెల్కమ్ అండి, ముస్తాఫా కెమాల్ పాషా. ఆయన ఏంటంటే మోడర్న్ చేశాడు టర్కీని, మరి మత రాజ్యంగా కాకుండా ఆధునిక దేశంగా మార్చేద్దాము అని చెప్పాడు. ముస్తాఫా కెమాల్ పాషా ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట ఆయన. జయజాన్ గారు వెల్కమ్ అండి. సో అక్కడతో టర్కీ, మరి ఇక్కడ ఖిలాఫత్ ఉద్యమం చల్లారిపోయింది. టర్కీ వాళ్ళకి ఫీలింగ్ లేకపోతే మనకెందుకు ఫీలింగ్ అని చల్లారిపోయింది అనమాట. కానీ ఈ ఖిలాఫత్ ఉద్యమం వల్ల ఉపయోగం ఏంటంటే ఏమైనా ఇలాంటి బిట్లు మారుతాయి అనమాట. ఖిలాఫత్ ఉద్యమం వల్ల ఏమైనా యూజ్ ఏమైనా ఉందా అంటే హిందూ ముస్లింల ఐక్యత మళ్ళీ పెరిగింది. స్వదేశీ ఉద్యమం టైంలో ఏదైతే ముస్లింలకు స్థాపించిన తర్వాత, విభజన జరిగిన తర్వాత ప్రజల మధ్యలో ముస్లిమ్స్ హిందూస్ మధ్య ఏవైతే ఒక చిన్న డివైడ్ వచ్చిందో అది మళ్ళీ కలిసి హిందువులు ముస్లిమ్స్ కలిపి పోరాడడానికి ఒక ఊపయింది ఖిలాఫత్ ఉద్యమం. గాంధీ గారి కోరిక కూడా అదే. ఓకే, గురుదేవ్ అనే బిరుదు వీరికి కలదు. గురుదేవ్ అనే బిరుదు ఎవరికి ఉంది? రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణ, అరవింద యోగి, నారాయణ స్వామి, గాంధీ. చూసుకున్నారు కదా. ఇది 65కి వచ్చేసింది. ఇది 88 మాత్రం బద్దలవలేదు. ఫస్ట్ క్వశ్చనే పాజిటివ్గా స్టార్ట్ చేసాం ఈరోజు. ఎవరైనా కొంచెం లేట్ అయ్యి ఉంటే ఈరోజు వాళ్ళు మిస్ అయిపోయినట్టే ఆన్సర్, ఒక మార్క్. ఎస్, అమిత్ర గాతా గారే కంటిన్యూ చేస్తున్నారు, అంటే స్పీడ్గా చేస్తున్నారు. అందరికీ అవే మార్క్స్. ఎంతవరకు? అప్పుడే తగ్గిపోయిందండి. 5 వరకు ఫుల్ మార్క్స్ ఉన్నాయి. 6 నుంచి అప్పుడు మార్కులు మొదలయ్యాయి, చూసారా. ఎస్, జగదీష్ గారు వెల్కమ్ అండి.
ఓకే. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గురుదేవ్ అంటారు. మరో పోల్ కూడా ఇచ్చేస్తాను ఇక్కడ. ఏంటంటే ఆయన గురుదేవ్ అని సంబోధించింది ఎవరు? గురుదేవ్ అని సంబోధించింది ఎవరు? పనిలో పని. ఇది యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఒక క్వశ్చన్లో ఇచ్చేస్తే బాగుంటుందేమో. ఎలాగా ఆప్షన్లోనే అదే కాబట్టి టైం కూడా వేస్ట్ అవ్వదు. రవీంద్రనాథ్ ఠాగూర్ని గురుదేవ్ అని చెప్పింది ఎవరు? ఓ చెప్పేశారా? పోన్లే పర్లేదు. అదే చెప్పినా సరే 80% వచ్చింది. ఎస్ 80% వచ్చింది కాబట్టి కొంచెం కింద మారాయండి, లాస్ట్లో మారాయి. గాంధీ గారు సంబోధించారు. గాంధీని రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీని మహాత్మా అని సంబోధించారు. మహాత్మా అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది బిట్టండి ఇది, ఓకేనా? మహాత్మా అన్నారు. అంటే అనగానే నువ్వు నాకు ఒకటి అంటే నేను ఇక్కడ వదిలేస్తానా అని చెప్పి ఏం గురుదేవ్ అని ఆయన అన్నారు. దాంతో లెవెల్ అయిపోయింది అనమాట. ఓకేనా? సెకండ్ లీడింగ్ స్కోర్ టుడేవా? సూపర్ అండి, వెరీ నైస్. పనిలో పని 2 విషయాలు తెలిసేసుకోవాలి. ఒక్క దెబ్బకి 2 పీటలు అంటారు అన్నమాట. ఖురాన్ పుస్తకాన్ని తన సింహాసనం ముందు పెట్టుకొని పాలించిన విజయనగర రాజు. విజయనగర రాజులు రాజ్యం ఏర్పడిందే ఒక హిందూ మత ఉద్ధరణకని ఒక టాక్ కదా, చాలా గ్రంథాలు అలాగే ఉంటుంది బుక్స్ లో. అలాంటిది ఒక విజయనగర రాజు ఖురాన్ పుస్తకాన్ని తన ముందు పెట్టుకొని పరిపాలించాడంట. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! హరిహర రాయలు, సాలు నరసింహరాయలు, రెండో దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు. రైట్. శివకార్తికేయన్ గారు 0.9, సౌమ్య గారు 0.9. ఎవరు తగ్గడం లేదు ఈరోజు, కానీ 50% వచ్చింది. రాంగ్ ప్రెస్ అయిందా? అదే ఎంతవరకు టాప్ లో ఉన్నారు కదా, అందరూ అవే మార్కులు కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒక్కటి తప్పు అయితే. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పేపర్ ఈజీగా ఉంటే ఇదే ప్రాబ్లం అనమాట. ఎస్ 9 మార్కులు, 9 క్వశ్చన్లు అయ్యేటప్పటికి సురేష్ గారు టాప్ లో ఉన్నారు. సంతోష్, ఉపేంద్ర, ప్రవళిక గారు, శివకార్తికేయన్ గారు, రామ్ సుబ్బారెడ్డి గారు, రాకేష్ మిత్ర ఘాత గారు, రాంబాబు గారు, ఇసా బిత్రి గారు. చూడండి, ఇలాంటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక్క ఈజీగా పేపర్ ఉంటే మనం పేపర్ కష్టంగా ఉందనుకుంటాం మనం కదండి. పేపర్ కష్టంగా ఉండేటప్పుడు బా కష్టంగా ఉంది, ఏంటి ఇచ్చారు, మాకు వస్తుందో లేదో జాబ్ అనుకుంటాం. కానీ పేపర్ ఈజీగా ఉంటే ఇదే సమస్య. ఒక్క క్వశ్చన్ మనం తప్పు చేస్తే వెళ్ళిపోతుంది ర్యాంక్ ఎక్కడికో. మీకు ఇదే ఎగ్జాంపుల్ కదా. మళ్ళీ ఆ ప్లేస్కి రావాలంటే వాళ్ళు తప్పు చేయాలి. ఎస్ ఆల్రెడీ మనకు పక్కన మన మిత్రులు ఇచ్చేసారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకేనా? ప్రౌఢ దేవరాయలు అంటారు ఇన్ని, ప్రౌఢ దేవరాయలు అని. చాలా ప్రౌడ్ అనమాట. గొప్ప విజయనగర రాజుల్లో సంగమ వంశంలో గొప్పవాడు ఈయన. సో ప్రౌడ్. ఇంకానండి, తర్వాత ఎందుకు ప్రౌడ్, ఎందుకు గొప్పవాడు అంటే ఈయనకి 12,000 మంది భార్యలు ఉన్నారంట. 12,000 మంది భార్యలు ఉన్నారు 2000 అట. నాకు మరి తెలియదు అని పుస్తకాల్లో ఉంది, గ్రంథాల్లో. 12,000 మంది భార్యలని ఆయన చూసుకున్నాడంటే మరి ఎంత గొప్పవాడు అయి ఉండాలి కదా. అదొక్కటి చాలు మొత్తం భారతదేశంలోనే గొప్పవాడు అని చెప్పడానికి. ఓకే, ఆ తర్వాత నిన్న ఇచ్చుకున్నాం ఈ గురించి. ఏనుగులను వేటాడేవాడంట. ఏనుగులు వేటాడడం అంటే నిజంగా గ్రేటే కదండి. మొదటిది కామెడీగా చెప్పొచ్చు, కానీ ఇది గ్రేట్. గజ వేటకార, గజ వేటాడేవాడు అనమాట, ఏనుగులు వేటాడేవాడని. రెండో దేవరాయలు ముస్లిం సైనికుల్ని రిక్రూట్ చేసుకున్నాడు ఈయన. వాళ్ళ కోసం వేరేగా ఒక మసీదు, ఒక వీధి కట్టించి ఇచ్చారు రెండో దేవరాయలు. అది అప్పుడు నేను చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను. శ్రీకృష్ణారు ఒక్కళ్ళనే పొగుడుతారు. ఇంచుమించు అదే ఫీచర్స్ ఉన్న రెండో దేవరాయలు చాలా మందికి తెలియదు అనమాట చరిత్రలో. ఎస్. శాతవాహనుల కాలంలో వ్యాపార అభివృద్ధికి తోడ్పడిన వారు. సంఘాలు, ఘటిక, శ్రేణి, నకరాలు. శాతవాహనుల కాలంలో వ్యాపార అభివృద్ధికి తోడ్పడిన వారు. బిట్ ఈజీగానే ఉంటుంది, ఆన్సరే. మళ్ళీ 50%. 50-50 మ్యాచ్ మొదలైపోయినట్టుంది ఈరోజు. ఇందాకలంతా 80 మ్యాచ్ అయింది. రిలీఫ్ క్వశ్చన్.
పక్క నేనే చేస్తాను అప్పుడప్పుడు చూస్తే పక్కన ఆప్షన్ పెట్టేస్తాను పోలు మీకు ఇస్తున్నప్పుడు ఒక్కొక్కసారి. సురేష్ గారు, సంతోష్ గారు తగ్గడం లేదు, తర్వాత చదువుదాం. ఎస్ అండి, వెరీ నైస్ శంకర్. సో శ్రేణులు అనేవారండి. ఆ శ్రేణులే తర్వాత శ్రేణులు ప్రతి ఒక్క శ్రేణికి అధిపతి ఉండేవారు. ఆయన శ్రేష్ఠి అనేవారు. కిరణ్ కుమార్ గారు వెల్కమ్ అండి. ఘటికలు అనేవి ఏంటంటే ఘటికలు విద్యాలయాలు అనమాట. విద్యాలయాలు అది కూడా ఎవరు ప్రవేశపెట్టారు అంటే పోలిస్తాను, ఆప్షన్ ఎవరు రాయకండి. ఘటికల్ని ఎవరు ప్రవేశపెట్టారు అనేది శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, శాలంకాయన్లు. ఘటికలు ఎవరు ప్రవేశపెట్టారు అని చెప్పి పోలిస్తాను, ఓకేనా? ఘటికలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో. తెలంగాణ కూడా విష్ణుకుండిన్లు ఉన్నారండి. తెలంగాణ హిస్టరీలో కూడా విష్ణుకుండిన్లు ఉన్నారు, ఏపీ హిస్టరీలో విష్ణుకుండిన్లు ఉంటారు, కంబైన్డ్గా ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే విష్ణుకుండిన్లు ఎక్కువగా శాలంకాయలు, ఇక్ష్వాకులు, శాతం వీళ్ళందరూ కూడా మొత్తం ఏపీ హిస్టరీలో ఉంటారండి, తెలంగాణ హిస్టరీలో కూడా ఉంటారండి. ఓవరాల్ అందరూ కూడా. అందుకే ఈ బిట్టు మీకు కలిపి అడిగాను. ఎంతమంది పెట్టారో చూడండి. ఓ పక్క నేను ఆప్షన్ ఆన్సర్ చెప్తూనే ఉన్నా కదా. ఎస్, సురేష్ గారు టాప్లో ఉన్నారు, వినయ్ గారు చైనా వాళ్ళ దగ్గర నిలబడ్డారు. ఎస్, విష్ణుకుండిన్లు ప్రవేశపెట్టారండి. ఘటికలు విష్ణుకుండిన్లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చాళుక్యులు కూడా దాన్ని బాగా డెవలప్ చేశారు, ఘటికల్ని, విద్యాలయాలు అనమాట. అయితే మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు వైదిక దాన్ని మంత్రాలు వాటిని నేర్పించేవారు, ఓకేనండి. సో నకరాలు కూడా ఉన్నాయి. నకరాలు, ఏం బిడ్డ నకరాలు చేస్తున్నావు అంటారు. నకరాలు అంటే కొట్టడాలు తిట్టడాలు ఏం కావు, ఆ వర్డ్ మనం వింటున్నాం కదా అని. ఇవి కూడా వ్యాపార సంఘాలే. కాకపోతే ఈస్టర్న్ చాళుక్యస్ టైంకి, ఈస్టర్న్ చాళుక్యుల టైంకి ఇవి వ్యాపార సంఘాలు అనమాట, ఓకేనండి. వీళ్ళకి శ్రేణులే, ఆ శ్రేణుల్ని నకరాలని పిలిచేవారు, వ్యాపార శ్రేణుల్ని. సంఘాలన్నా కూడా మామూలు అన్ని రకాల సంఘాలు ఉంటాయి, బౌద్ధ సంఘం, జైన సంఘం, వ్యాపార సంఘాలు అన్నీ ఉంటాయి. ఎస్, నెక్స్ట్ మళ్ళీ రిలీఫ్. రజియా సుల్తానా వీరి కుమార్తె గియాజుద్దీన్ బాల్బన్, మహమ్మద్ గోరి, ఇల్తుత్మిష్, కుతుబుద్దీన్ ఐబక్. రజియా సుల్తానా వీరి కుమార్తె. రైట్. $1.1 వా. సంపత్, పిసా బిత్రి గారు, మారుతి గారు, సురేష్, మాణిక్ మళ్ళీ 50%. దివ్య గారు, ప్రవళిక, దీపక్, శివకార్తికేయన్, మహేందర్, సంతోష్, సౌమ్య, మాధవి, మోహన్ చారి, సాయి చంద్ అందరూ 1 సెకండ్. ఇక్కడ వరకు ఇన్ని పేర్లు కూడా 1 సెకండ్లో పెట్టారు. కానీ టోటల్ చూసేసేపటికి 57% వచ్చింది. ఇది 12 క్వశ్చన్స్ అయ్యాయండి ఇప్పటికి. సురేష్ అండ్ సంతోష్ ఇద్దరు మాత్రమే టాప్లో మిగిలారండి, ఓకేనండి. ఎస్, ఇక్కడ నుంచి ఒకటి తగ్గడం మొదలుపెట్టింది. అప్పుడు చూసారా, ఈజీ అనుకున్నాం కదా. శివకార్తికేయన్ గారు, ప్రవళిక గారు, పీసా బిత్రి గారు, ఉపేంద్ర గారు, శ్రీదీపిక, సౌమ్య, శ్రీదీపిక 11, సౌమ్య, రామ్ సుబ్బారెడ్డి గారు, దీపక్ గారు 10. ఇప్పుడు 12 అయ్యాయి కదండి. ఈరోజు మార్జిన్ తక్కువ ఉంటుంది. 8 ఎంతమందికి వచ్చాయి పెట్టండి సార్. 8, 9, 10 తంబు ఇవ్వండి సార్. 8, 9, 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు. నిన్న చూస్తే ఘోరంగా ఉంది కదా, ఈరోజు కొంచెం తగ్గించాం ఘాటు అని అనుకున్నాను. కాకపోతే ఈరోజు ఇంతకన్నా మరి తగ్గించకూడదు, ఇలాగే ఉండాలి పేపర్. 8, 10 వచ్చేదే. మీ 10 ఎక్కువ మందికి వచ్చి ఉంటాయి, అందుకే అడుగుతున్నా. చూడండి ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ 34. ఎస్, వెరీ నైస్ అండి, అందరికి వెరీ నైస్. 8 పర్లేదండి, 8 మంచి స్కోరే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మిగతా మంచి స్కోర్ అని కాదు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ 35 మెంబర్స్ 8 దగ్గర ఉన్నారంటే రెడీగా ఉన్నారనమాట నెక్స్ట్కి. 44. ఓ అలా అడుగుతుంటారు ఆయన. సరస్సు గారు వెల్కమ్ అండి. ద టెరిటరీ ఆఫ్ పోరస్ అంటే పురుషోత్తముడు. పురుషోత్తముడు హూ ఆఫర్డ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ టు అలెగ్జాండర్ని
చాలా ఎదుర్కొన్నాడు, చాలా గట్టిగా ఎదుర్కొన్నాడు. ఆయన వాజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద రివర్స్ ఆఫ్, ఏ నదుల మధ్య ఆయన ఉండేవాడని క్వశ్చన్. అంటే మీ క్వశ్చన్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఆన్సర్ కాదు, ఇన్ఫర్మేషన్ ఉంది. పురుషోత్తముడు అలెగ్జాండర్ చాలా గట్టిగా ఎదుర్కొన్నాడు. ఏ నదుల మధ్య? సట్లెజ్, బియాసా, జేలం, చెనాబా, రావి, చెనాబా, గంగా, యమున. రైట్. సౌమ్య గారు 0.9. శివకార్తికేయన్ గారు 1 సెకండ్. సంపత్ 1 సెకండ్. 60. ప్రవళిక గారు, కన్నారావు గారు, వాణి, మోహన్, మారుతి, దీపక్, నాయుడు గారు, రాంబాబు గారు. నాయుడు గారు వెల్కమ్ అండి, ఇందులో చూడలేదు మీ పేరు. మహేందర్, భాను, దివ్య, రామ్ సుబ్బారెడ్డి, నరేష్. ఇప్పుడు సంతోష్ గారు టాప్లో ఉన్నారా? ఓకే. రాకేష్ గారు ఒక్క మెట్టు పైకి వచ్చారు, మరి కిందకి రాకూడదు మరి. ఎస్, దాన్ని గ్రీకు లిటరేచర్లో హైడాస్పస్ యుద్ధం అని అంటారు. హైడాస్పస్ యుద్ధం అని గ్రీక్ లిటరేచర్లో హైడాస్పస్ యుద్ధం అంటారు. పురుషోత్తముడు రాజు, ఒక చిన్న రాజు, చిన్న ప్రాంతమే, జేలము, చెనాబు నదుల మధ్యన ఉన్న ఒక చిన్న ప్రాంతం ఆయన. అలెగ్జాండర్ అంటే అప్పటికే చాలా దేశాలు గెలుచుకొని వచ్చి ప్రపంచ విజేత అవ్వాలని కొరుకుతూ వచ్చిన వ్యక్తి కదా. అయితే ఈయనకేం పురుషోత్తముడి మీద దాడి చేయాలని కోరిక ఏం లేదు, కానీ ప్రతి దగ్గర ఒక వెధ ఉంటాడు కదా, అంబి అనేవాడు ఒకడు ఇక్కడ ఉన్నాడు. ఈయన్ని ఫస్ట్ దేశద్రోహిగా, భారతదేశ చరిత్రలో ఫస్ట్ దేశద్రోహిగా భావిస్తారు అంబిని. అంబి. సో ఈ అంబి ఏం చేశాడంటే వెళ్ళి అలెగ్జాండర్కి, అంబికి పురుషోత్తముడు పడదు. ఒకసారి పురుషోత్తముడు అంబి మీద ఏదో విజయం సాధించాడు, ఇన్సల్ట్ చేశాడని. చందు గారు వెల్కమ్ అండి. అలెగ్జాండర్ వెళ్ళి, సార్ ఆ పురుషోత్తముడు కొట్టండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. సరే కొట్టేశాడు ఆయన. కానీ పురుషోత్తముడు చాలా ధైర్య సాహసాలు ఎదిరించాడు. సో అన్ని వైపులా చుట్టుముట్టేసి మాత్రమే గెలవగలిచారు పురుషోత్తముడిని. 3 చెరువులు నీళ్ళు తాగించి 30 టీలు తాగించాడు అలెగ్జాండర్కి. అంత ధైర్యానికి ఆయన మెచ్చుకొని తిరిగి ఇచ్చేశాడు పురుషోత్తముడికి. నీ రాజ్యం నువ్వే చూసుకో, నాకు అక్కర్లేదని ఇచ్చేశాడు అలెగ్జాండర్. ఓకేనా? కానీ ఘోరం ఏంటంటే ఇంతవరకు చాలా మంది తెలుసు కదా, పురుషోత్తముడికి ఇచ్చేశాడు, కథ సుఖాంతం అయిపోయింది మన సినిమాలో. సినిమా అంతవరకు అవుద్ది. కానీ జరిగింది ఏంటంటే అలెగ్జాండర్ అటు మళ్ళీ వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. బ్యాక్ అవగానే ఆ గ్రీకులో కొంతమంది ఉంటారు కదా సైనికులు, అలా తిరిగి ఇచ్చాడు, నచ్చలే. వాళ్ళు పురుషోత్తముడిని చంపేశారనమాట. పసక్ పురుషోత్తముని వాళ్ళు చంపేశారు. ఎవడైనా ధైర్యంగా ఎదురుగా నిలబడి ఫైట్ చేయగలడు, కానీ ఇలా వెనక నుంచి పొడిస్తే ఎంత వీరుడైనా ఏమీ చేయలేడు. ప్రతి బాహుబలికి కట్టప్ప ఒకడు ఉంటాడు ఇప్పుడు కూడా. ఓకేనా? ఓ కట్టప్ప వెనక నుంచి పొడి చేశాడు. ఎస్, తెలుగులో చెప్తాను, అన్ని మ్యాక్సిమం తెలుగులో ఉంటాయి. ఒకవేళ ఇంగ్లీష్లో ఉంటే నేను తెలుగులో చెప్తాను. వేర్ డిడ్ బుద్ధ ప్రీచ్ హిజ్ ఫస్ట్ సెర్మనీ? బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని ఇక్కడ ఇచ్చాడు. ఓకే, సాంచి, సారనాథ్. నేను అలాగే అనుకుంటున్నాను, కానీ 50-60 వస్తుంది ఈ రోజు కూడా. మొత్తం అంతా 80% వచ్చేస్తుందా ఈ రోజు అని అనుకున్నాను నేను. రేపు మళ్ళీ కొంచెం పెంచుతాం ఘాటు, కొంచెం. బాగా మసాలా నూరాలి ఈరోజు. అమ్మమ్మ ఇలా 70, 80 చేసేస్తే మరి లాభం లేదు. అబ్బా 69 ఓకే, కొంత శాంతించింది. లీలా గారు వెల్కమ్ టు అకాడమీ. హాయ్. ఎస్, 14 వచ్చేటప్పుడు సంతోష్ గారు టాప్లో ఉన్నారు. శంకర్ 10 దగ్గర ఉన్నారు. దీపిక, సురేష్ అందరూ కూడా మారిపోయి ప్లేస్లో అప్పుడే. ఓకే, సారనాథ్. ఇంకా ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్తారా జల్దీ ఫైలో? ఎస్టర్డే క్వశ్చన్స్, టుడే క్వశ్చన్స్. వెరీ నైస్ అండి. నేను అడిగాను, ఇంకా 5 సెకండ్స్ కూడా అవ్వలేదేమో. ఆయన జ్ఞానోదయం అయింది ఆయనకి. వెరీ నైస్. ఎగ్జాక్ట్ ప్లేస్ పెట్టారు చాలా మంది. వెరీ నైస్ అండి. జింక వనం, జింక తోట, డీర్ పార్క్ అన్ని కూడా ఆన్సర్ కరెక్టే. ఆయనకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన వస్తున్నాడు అనమాట. వస్తుంటే ఒక 5 బ్రాహ్మణులు ఎదురుపడ్డారు ఆయనకి. ఆ 5 బ్రాహ్మణులకి తన యొక్క స్పీచ్ ఇచ్చాడు. స్పీచ్ గౌతమ్ బుద్ధుల్లో ఉన్నది ఏంటంటే, ఆయన మాట్లాడితే
ఆయన మాట్లాడారంటే అందులో పడిపోతారు అంతే. ఆయనకి ఆ కెపాసిటీ ఉంది గౌతమ్ బుద్ధుడికి. ఆయన ఎవరికి నేను చెప్పాడంటే అందులో ఐస్ అయిపోవాల్సిందే. ఎంతో మంది రాజులను మార్చాడు. మీకు ఎంతమంది చెప్పాను కదా, అంగుళీమాలుడు అని ఒక గజ దొంగని మార్చేశాడు. వీళ్ళందరూ బౌద్ధ భిక్షులు వెళ్తుంటే ఆ దొంగ ఆమ్రపాలి ఆవిడని కూడా మార్చారు. ఓకే, అంగుళీమాలుడు గజ దొంగ వాడ దోచుకొని ఒక బొటన్ వేలు కట్ చేసేవాడట ఆయన. ఎవరి దగ్గర దోచుకుంటే వాళ్ళు బొటన్ వేలు కట్ చేసి మెడలో దండలా వేసుకునేవాడు. ఈ బుద్ధుడు శిష్యులు కూడా వెళ్తున్నారు బుద్ధం శరణం గచ్చామి అనుకొని. వెళ్తా ఉంటే ఈ అంగుళీమాలుడు ఎదురుపడ్డారు. మీ దగ్గర నుండి ఇచ్చాను అన్నారు. మా దగ్గరే ఉంది నాయన ఒక చెప్ప తప్ప అని అన్నారు. అబ్బాయి నేను ఒప్పుకొని ఇవ్వకపోతే మీకు చంపేస్తాను అన్నాడు. అయితే బొటన్ వేలు ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు ఒక్కసారి ఉన్నాయన అని చెప్పి టేప్ రికార్డర్ ఆన్ చేశారు బుద్ధుడు గారు. ఆన్ చేయగానే వెంటనే ఆయన ఒక కత్తి తెప్పించుకొని జుత్తు కట్ చేసుకొని డ్రెస్ ఒకటి అడిగి వేసుకొని బుద్ధుడు వెనక ఫాలో అయిపోయాడు అనమాట. సో అది బుద్ధుడి తాలూకా కెపాసిటీ. లేకపోతే అంతమంది ఫాలో అవ్వరు కదా ఒక వ్యక్తి మతాన్ని. ఎస్, ఉండవల్లి గుహాలయాలను నిర్మించిన రాజవంశం. చాళుక్యులు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండిన్లు. ఎవరు ఉండవల్లి గుహాలయాలను నిర్మించారు? శివకార్తికేయన్ గారు 0.9 అండ్ సౌమ్య గారు ఆల్సో. పంపకాల పంచారు మళ్ళీ. రికార్డు మాత్రం బదలవలే. ఫస్ట్ రికార్డు ఏదైతే అలా ఉండిపోయింది ఆ రికార్డు. అవునండి. సో సంతోష్ గారు 15, ఒక్కటి కూడా మిస్టేక్ అవ్వలేదు. శివకార్తికేయన్ గారు సెకండ్ లీడ్లో ఉన్నారు. సురేష్, సిరిదీపిక మొత్తం ముగ్గురు కూడా. సౌమ్య గారు 13 మళ్ళీ ముందుకు వచ్చారు. ప్రవళిక గారు, మారుతి అండ్ ఉపేంద్ర, వినయ్, సంపత్. కొన్ని పేర్లు మామూలు చదివేస్తుంటాను, కొన్ని పేర్లు గారు అంటాను. అది రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోవద్దు. అందరికీ గారు 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 అలా వచ్చేస్తుంటాయి. మీరందరూ మా తమ్ముళ్ళు చెల్లెలు కాబట్టి గౌరవం లేదని ఫీల్ అవ్వకండి, ఓకేనా? అంటే అంటాం, లేకపోతే లేదు. విష్ణుకుండిన్లు అండి. విష్ణుకుండిన్లు వస్తుంది. కరెంట్ అఫైర్ ఏంటంటే ఈ బిట్ మీద కరెంట్ అఫైర్ వస్తుంది భవిష్యత్తులో. ఏంటంటే ఉండవల్లి గుహాలయాలు విష్ణుకుండిన్లు కట్టారని మనకి చరిత్రలో ఉంది కదా. అయితే రీసెంట్ గా ఈ మధ్య కాలంలో దీన్ని పల్లవులు కట్టారని కొంతమంది ఆధారాలు చూపిస్తున్నారు. పల్లవులు కట్టారని. దాని మీద ఇప్పుడు ప్రస్తుతం రీసెర్చ్ అవుతోంది. ఒకవేళ అది కరెక్ట్ అయితే ఈ బిట్ మారిపోతుంది అనమాట. రీసెంట్ గా ఉండవల్లి గుహాలయాలను ఎవరు నిర్మించాలని కనిపెట్టారని కరెంట్ అఫైర్ అవుతుంది, ఓకేనా? మారిపోవచ్చు బిట్ మనకి. ఎస్, తోడర్మల్ మన బిత్రి గారి కోసం. తోడర్మల్ దీంతో సంబంధం ఉన్న వ్యక్తి. స్రవంతి గారు వెల్కమ్ అండి. కొంచెం లేట్ అయిపోయారు. స్రవంతి గారు బాగా చేస్తారండి హిస్టరీ బిట్లు. మ్యూజిక్, లిటరేచర్, ఫైనాన్స్, లా, సంగీతం, సాహిత్యం, ఆర్థికం, న్యాయం. వెల్కమ్ అండి. ఎవరు? దొంకాడు సాయి గారు వెల్కమ్. సో పోలిస్తున్నాను. తోడర్మల్ అనే ఆయనకి ఈ కింద వాటిలో దేంతో రిలేషన్ ఉంది? ఓకే, 0.9 సెకండ్స్ శివకార్తికేయన్ గారు, రాకేష్ గారు ఆల్సో. ఇది కూడా 50. మళ్ళీ 50-50 మ్యాచ్ అయిపోయింది ఈరోజు కూడా. మొదట ఒక 5-6 బాగా అయినట్టు ఉన్నాయి కదా, 10 వరకు. సినిమాకి ఇంటర్వెల్ తర్వాత మారింది కదా. 49%. అయితే ఇందులో మంచి విషయం ఏంటంటే పర్సెంటేజ్ చూస్తే ఒక రెండింటి దగ్గర ఎక్కువ మంది స్టిక్ అయ్యారు. అంటే కన్ఫ్యూజ్ అనమాట. ఒక 2 కాదని తెలుసు, ఒక 2 కాదని తెలుసు. అదేనండి ఒక 2 కాదని తెలుసు. అందువల్ల మిగతా వాటికి వదిలేశారు. ఇది వదిలేశారు, ఎలిమినేషన్ చేశారు. అది వెరీ గుడ్, అలాగే ఉండాలి. ఇక్కడ ఎందుకంటే తోడర్మల్ లాంటి పేరే ఒకటి ఉంటుంది, తాన్సేన్ అని ఉంటుంది. అది ఇంచుమించు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. తాన్సేన్ సంగీతం, తోడర్మల్ ఫైనాన్స్, రెవెన్యూ సంస్కరణలు చేశారు. అక్బర్కి రెవెన్యూ సంస్కరణలు చేశారు. అయితే చాలా మంది పొగుడుతారు తోడర్మల్ అని, ఎందుకంటే ఆయన తాలూకు చక్రవర్తి అక్బర్ కాబట్టి. కానీ తోడర్మల్ ఎక్కువగా కాపీ కొట్టింది ఎవరి దగ్గర తెలుసా? చెప్తారా జల్దీ ఫైలో? ఏ రాజ్యాంగాన్ని కాపీ కొట్టి తోడర్మల్ గారు ఈ ఆర్థిక రాజ్యాంగాన్ని రాశారు? సూపర్, అక్కడ చూడండి ఎలా పెడుతున్నారు. ఎస్,
షేర్షా అండి. ఓకే. అర్థశాస్త్రం అనేది అందులో చాలా విషయాలున్నాయి. ఈ భూమి సంస్కరణ అంటే భూమి సర్వే చేయడం ఇవన్నీ కూడా షేర్షా ఆల్రెడీ చేసేసారు. షేర్షా సూరి ఉన్నారు కదా ఆయన. ఆయనవి ఎక్కువగా ఆయన తీసుకొని అడాప్ట్ చేసుకొని దగ్గరుండి చేయించాడు. ఈయన చేసిన పనేంటంటే ఏదో చట్టం చేసి వదిలేయలేదు. ఈయన దగ్గరుండి అవి సంస్కరణలు అమలు చేయించాడు. తోడరమల్. అందుకే ఆయనకి చరిత్రలో పేరుంది. షేర్షావి ఫాలో అయ్యాడాయన. షేర్షా తక్కువ కాలం పాలించినా ఎక్కువ పేరు సంపాదించాడు షేర్షా. వెరీ గుడ్ అండి. పెట్టిన వాళ్ళందరికీ వెరీ గుడ్. నెక్స్ట్. అదే 5 ఇయర్సే పరిపాలించారు. అవునండి. వెరీ గుడ్ భాను గారు. నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించినది ఎవరు? సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు, శ్రీగుప్తుడు, కుమారగుప్తుడు. నలంద యూనివర్సిటీ, నలంద విశ్వవిద్యాలయం నిర్మించింది. ఇది 65. మిస్ అయ్యారా? ఓకే. ఓకే. నిన్న ఇవ్వలేదే? అవి గుప్తుల మీద ఇచ్చాను. మొబైల్ స్టక్ అయింది. ఓకే అండి. సంతోష్ గారే టాప్లో ఉన్నారు. సంపత్ గారు 10th ప్లేస్లో ఉన్నారు. కుమారగుప్తుడు అండి. కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయం కట్టించారు. యాక్చువల్గా ఈయన గుప్తుల్లో లాస్ట్ వాడు అనమాట. అంటే లాస్ట్ కాదు, మరీ లాస్ట్ కాదు, ఆఖరి గొప్ప వ్యక్తి అనుకోండి. ఈయన తర్వాత ఈయన కొడుకు స్కందగుప్తుడు అని ఉన్నాడు. ఆ స్కందగుప్తుడు హూణుల దండయాత్రలో ఎదిరించలేక అలాగా గుప్త వంశం, అంత గొప్ప గుప్త వంశం కూడా లాస్ట్కి డిక్లైన్ అయిపోయింది. ఎస్, అవునండి. కుమారగుప్తుడు ఆఖరి గొప్పవాడు అనుకోండి. ఈయన నలంద విశ్వవిద్యాలయం కట్టించాడు. ఇప్పటికీ ఆ పేరు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అయితే నలంద విశ్వవిద్యాలయాన్ని ఈ మధ్య మళ్ళీ ఒక వ్యక్తి, ఒక గొప్ప పర్సన్ నలంద విశ్వవిద్యాలయం రీకన్స్ట్రక్షన్ చేయించారు, అంటే రీఆర్గనైజ్ చేయించారు. చెప్తారా పేరు జల్దీ ఫైలో? జస్ట్ మామూలుగా నలంద విశ్వవిద్యాలయానికి ఆయన ఛాన్సలర్గా కూడా నియమించినట్టున్నారు ఆయన్ని. కొన్ని సంవత్సరాల క్రితం రీఆర్గనైజ్ చేసి ఆయన నియమించారండి. ఒకరు పెట్టారు పేరు, నేను వాళ్ళు చదవలేదు. అమర్త్య సేన్ అండి. అమర్త్య సేన్ దాన్ని అదే ఛాన్సలర్గా అన్నాను అందుకే. ఎస్, వాళ్ళ టైంలో బీజేపీ టైంలోనే నలందాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి అమర్త్య సేన్ని దానికి నియమించడం జరిగింది. అప్పటికి ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చి మంచి ఊపులో ఉన్నారనమాట. ఆయన్ని వాడుకున్నారు మళ్ళీ పేరు రావడం కోసం. ఎస్, 1906లో ఏర్పడిన బెంగాల్ జాతీయ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్ అరబిందో ఘోష్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, మదన్ మోహన్ మాలవ్య అండ్ ఆనంద మోహన్ బోస్. అవునండి, అప్పుడే వచ్చింది, వాళ్ళు అప్పుడే చేశారు అది. ఇందులో ఎవరు బెంగాల్ జాతీయ కళాశాలకి తొలి ప్రిన్సిపల్గా ఉన్నారు? నాయుడు గారు వెల్కమ్ అండి. హాయ్. పంపకాలు జరిగాయి, బాగా పంచారు ఈ బిట్టు. ఈరోజు లోయెస్ట్ స్కోర్ ఇదే అనుకుంటా. అది 88, ఇది 22. ఎస్, 18 క్వశ్చన్స్ అయ్యేటప్పటికి సంతోష్ 17/18. ఓకే, ఇప్పుడు ఇద్దరు వచ్చారు. సిరిదీపిక ఆల్సో ఇద్దరు. శివకార్తికేయన్, సురేష్, ఉపేంద్ర 16th ఉన్నారు. అండ్ వినయ్ ఆల్సో. ప్రవళిక గారు 15, దీపక్ 15, మారుతి సౌమ్య గారు 14. చైనా వాళ్ళ దగ్గర సౌమ్య గారు ఉన్నారు. ఓకేనండి. ఇదేంటంటే ఎక్కువ ఇక్కడ దెబ్బ కొట్టేసింది ప్రశ్న. చాలా మందికి ర్యాంకులు మారిపోయి ఉంటాయి కదా. అరవింద్ ఘోష్ గారు జాతీయ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్గా ఏర్పడ్డారు. అసలు జాతీయ కళాశాల ఎందుకు ఏర్పడింది? జాతీయ కళాశాల ఏర్పడాల్సిన అవసరం ఏముంది? ఎస్, జాతీయ కళాశాల ఏర్పడడానికి కారణం వెరీ నైస్ అండి. అలా అంత చాలా ఫాస్ట్ పెడుతున్నారండి. అదే ఇయరే ఉంది కాబట్టి ఆటోమేటిక్ మనం చెప్పవచ్చు. స్వదేశీ మూవ్మెంట్ అయినప్పుడు ఏం చెప్పారు? బహిష్కరణలు చేశారు కదండి. ఎస్, వెరీ నైస్.
సూపర్. స్వదేశీ ఉద్యమం అయినప్పుడు బహిష్కరణ చేయమన్నారు. బహిష్కరణ చేసినప్పుడు కొంతమంది వాళ్ళు చదువుతున్న స్కూళ్ళు, కాలేజీలు మానేశారు. మానేయమన్నారు కదా! మానేశారు. ఇప్పుడు మనకి మానేయమంటే మానేస్తాం గొప్ప సరదాగా. కానీ మరి ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది? ఎడ్యుకేషన్ అవ్వాలి కాబట్టి ఏం చేశారంటే జాతీయ కళాశాలనే స్టార్ట్ చేశారు. ఓకేనండి. జాతీయ కళాశాల స్టార్ట్ చేసి అంటే నేషనల్ కాలేజెస్ అన్నమాట. దానికి బెంగాల్‌లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే అక్కడే అది స్టార్ట్ అయింది కాబట్టి ఉద్యమం చేసి దానికి అరవిందో ఘోష్ గారిని నియమించడం జరిగింది. అరవిందో ఘోష్ గారికి చాలా, చాలా డైమెన్షన్స్ ఉంటాయండి. ఆయన ఒక అతివాదిగా ఆయనకి అందరికీ తెలుసు. అతివాది అని. కదండీ! ఇప్పుడు ప్రిన్సిపాల్‌గా మనం చూసాము. ఓకేనండి. ఆయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం కూడా సంపాదించి వదులుకున్నాడాయన. ఓకేనండి. అది కూడా ఒకటి. తర్వాత అన్నిటికి మించి ఆయన్ని ఒక ఆహ్, బాంబు దాడి కేసులో కూడా అందులో కూడా ఉన్నాడాయన. ఆయన లేనిది లేదు. బాంబు దాడి కేసులో ఆయన్ని అరెస్ట్ చేసేసారు. ఓకేనండి. బాంబు దాడి కేసులో. అరెస్ట్ చేస్తే అంటే వాళ్ళ తమ్ముడున్నాడు. వాళ్ళ తమ్ముడి పేరు? వాళ్ళ తమ్ముడి పేరు? ఘోష్ పెట్టారండి ఆరెంజ్ ఆర్మీ గారు. సూపర్. కాకపోతే ముందు పేరు చెప్పాలి. యెస్. కొంతమంది పెట్టారు చూడండి. బరీందర్ ఘోష్. మరొకరు ఎవరు పెట్టారు? ఉపేంద్ర గారు మరికొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ. ఏ కేసు అది అంటే ఆలీపూర్ బాంబు దాడి కేసు అన్నమాట. యెస్. ఆలీపూర్ బాంబు దాడి కేసులో బరీందర్ ఘోష్ అని ఉంది. అప్పటికే అరవింద్ ఘోష్ అంటే బ్రిటిష్ వాళ్ళకి మంటగా ఉంది. ఇంత మల్టీ డైమెన్షన్ ఉన్న క్యాండిడేట్ కదా! నీ తమ్ముడు చేసాడు కాబట్టి నీకు కూడా ఇందులో సంబంధం అని చెప్పి జైల్లో తోసేశారు. తోసేస్తే తర్వాత లాయర్లు వాదించి ఈయన్ని విడిపించారు. మరి ఎందుకో జైల్లో ఏమి జ్ఞానోదయం అయింది ఆయనకు బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు. ఆయన ఏం చేశారంటే అటు నుంచి వచ్చాక బాబు మీకో దండం, ఈ ఉద్యమానికో దండం అని చెప్పి తిన్నగా జై పాండిచ్చేరి. పాండిచ్చేరి వెళ్ళిపోయి ఆయన యోగిగా అరవింద యోగి అయిపోయారు. ఓకేనా? అరవింద్ స్వామి కాదు మళ్ళీ. ఎస్. యుగాంతర్. యుగాంతర్ అని స్థాపించారు. అవునండి. వాళ్ళది బరీందర్ ఘోష్. సో ఇలా అన్ని రకాలు యోగి, అతివాది నుంచి యోగి, బాంబు దాడి, ప్రిన్సిపాల్ అన్ని చేశారు అరవింద్ ఘోష్ తక్కువ టైంలోనే. సచ్ ఎ నైస్ పర్సన్. ఓకే. రెండో పానిపట్టు యుద్ధంలో ఓడిపోయిన రాజు. రెండో పానిపట్టు యుద్ధంలో ఓడిపోయిన రాజు మొఘలుల చేతిలో. రాణా సంగ్రామ్ సింగ్, హేమురాజ్, ఇబ్రహీం లోఢి, రాజా మాన్సింగ్. ఇంతే. పోలిస్తాను ఎవరు చాట్ బాక్స్ లో పెట్టకండి. ఫిఫ్టీ పర్సెంటే. ఓకే. సంతోష్ గారు అయితే టాప్ లో కంటిన్యూ అవుతున్నారు. సౌమ్య గారు 10 లో మళ్ళీ వచ్చారు. ఓకే. వినయ్ గారు పైకి వెళ్ళారు కొంచెం. ఓకే. హేమురాజ్ అండి. హేమురాజ్ ఆయన పేరు యాక్చువల్గా హేమరాజ్, హేమురాజ్ అని కూడా అంటారు. ఇక్కడ ఇబ్రహీం లోడి కూడా ఉన్నాడు. ఈయన ఒకటోసారి నీళ్లు పట్టాడు. ఒకటోసారి నీళ్లు పట్టాడు ఈయన. ఫస్ట్ పానిపట్టు. ఓకేనా? ఈ రెండోసారి పానీ పట్టాడు హేమురాజ్. ఓడిపోయిన వాళ్ళు వీళ్ళిద్దరు అనమాట. లోడ్ ఎత్తాడు ఈయన కదా. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని సంవత్సరాలు రాశాను. కొన్ని సంవత్సరాలు రాయడం జరిగింది. దానికి కూడా పోలిస్తాను. ఇప్పుడు రెండో పానిపట్టు కోసం అడిగాం కదా. రెండో పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఇదేంటి వెరైటీగా ఉంది పర్సంటేజ్? ఎవరు ఓడిపోయారంటే 50% ఓటింగ్ వచ్చింది. సంవత్సరం అడిగితే 75% వచ్చింది. సంవత్సరం గుర్తుంచుకోవడం కష్టం కదా యాక్చువల్గా. రామసుబ్రెడ్డి గారు 3 సంవత్సరాలు పెట్టేశారా? ఓకే. 20 క్వశ్చన్లు అయ్యాయి. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. 20 క్వశ్చన్స్ అయ్యేటప్పటికి సంతోష్ గారే టాప్ లో ఉన్నారు. సిరిదీపిక, శివకార్తికేయన్, ఉపేంద్ర, ప్రవల్లిక, దీపక్ 17, సురేష్ 17, మారుతి 17, సంపత్ 16, దివ్య గారు 16. ఓకే. చూడండి ఎక్కడ ఏం జరిగి ఉంటుంది.
పేరు గుర్తులేదు. 50% చేశారు. సంవత్సరం గుర్తుంది. అంటే ఇది ఒక టెక్నిక్ అనమాట ఎక్కువ మందికి. ఎలా అంటే 1526 అది గుర్తుంటుంది. ఒకటో పాయింట్ పెట్టేద్దాం. ఇది కూడా 6 కదా, 1556. ఓకే, ఎలా అయితేనేమి మీకు గుర్తుండాలి కావాలి. రాజా మాన్ సింగ్ కి అక్బర్ కి సంబంధం ఉంది. ఆ తర్వాత మరోసారి చెప్దాం. ఓకేనా? ఓకే. 1837లో బ్రహ్మీ లిపిని కనుగొనడం ఇన్ ద సెన్స్ డీకోడ్ చేసింది. బ్రహ్మీ లిపిని డీకోడ్ చేసింది ఎవరు? వీల్ స్టువర్ట్, జార్జ్ వాటర్మ్యాన్, జేమ్స్ ప్రిన్సిప్, ఆంథోనీ హాప్కిన్స్. ఇది 70% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1837లో బ్రహ్మీ లిపిని కనుక్కున్నది. ఎయిటీన్ 57 అన్నానా? ఎస్. అశోకుని శాసనాలు బయటికి రావడానికి కారణం మ్యాక్సిమం అంటే శాసనాలు బయటికి రావడానికి అని కాదు, అవి డీకోడ్ అవడానికి ఈయన మెయిన్ కారణం అండి. అంతవరకు అశోకుడి కోసం మనకు తెలియదు, పురాణాలు ఉండేవాడు ఆయన. ఓకేనా? సంతోష్ గారు, దీపక్ ఇది 110 దగ్గర ఉన్నారు. వెరీ నైస్. నెక్స్ట్ చదువుదాం. అదే కరెక్ట్, నేను చెప్తాను, అదే చెప్దాం అనుకున్నాను. జేమ్స్ ప్రిన్సిప్ అండి. ఓకేనా? జేమ్స్ ప్రిన్సిప్ అనే ఆయన దీనికి డీకోడ్ చేశారు. అప్పటి వరకు అశోకుడు ఒక అమ్మ నాన్నగారు వెల్కమ్ అండి. అప్పటి వరకు అశోకుడు ఒక పురాణ పురుషుడిగా పురాణాల్లో ఉండేది ఆయన పేరు. చండ అశోకుడు అనేవారని చెప్పాను కదా. చండ అంటే తన బ్రదర్స్ అందరినీ చంపేశాడు. 99 మంది అంతమంది అందరినీ చంపేశాడు ఆయన అధికారంలోకి వచ్చాడని కదా. చండ అశోకుడు అని అంటారని. బ్రహ్మి లిపి కనిపెట్టిన తర్వాత ఆయన తాలూకు వివరాలన్నీ బయటపడ్డాయి, ఆయన శాసనాలన్నీ బయటపడ్డాయి. ఇంతకీ ఈ బ్రహ్మి ఎవరంటే మన బ్రహ్మానందం వాళ్ళ బంధువేం కాదు. బ్రహ్మి జైన గురువు ఉన్నారు కదా, జైన తీర్థంకర్లు, ఋషభదత్తుడు, ఆయన తాలూకా కుమార్తె పేరు బ్రహ్మి అంట. బ్రహ్మి ఆవిడ ఆ భాషను కనిపెట్టిందంట. బ్రహ్మి అని ఆవిడ ఆ భాషను కనిపెట్టింది. ఆ భాషను కనిపెట్టడం వల్ల ఆవిడ పేరు మీద బ్రహ్మి లిపి అని అన్నారు. ఆ లిపి ఆవిడ కనిపెట్టారు, బ్రహ్మి అని అంటారు. ఎనీహౌ ఇదైతే పక్క జేమ్స్ ప్రిన్సిప్ గారు దీన్ని డీకోడ్ చేశారు. అయితే ఇలాగా లిపిలని డీకోడ్ చేసే వాళ్ళని ఏమంటారు? ఆ శాస్త్రాన్ని ఏమంటారు? లేదా వాళ్ళని ఏమంటారు? ఇలా ఇన్స్క్రిప్షన్లు వేరు. ఇన్స్క్రిప్షన్ కనిపెట్టి చదివే వాళ్ళు ఒకటి, ఇలా లిపిని కనిపెట్టి డీకోడ్ చేసేవాళ్ళు. ఎపిగ్రఫీ అంటే శాసనాల్ని కనిపెట్టడం కదా. లిపిని డీకోడ్ చేసే వాళ్ళకి ఒకటి ఉందండి. శాసనాలు చదివి దాన్ని అర్థం చేసేవాళ్ళు ఒకటి ఎపిగ్రఫీ అంటారు కదా. ఎపిగ్రఫీతో పాటు ఇండాలజీ అని కూడా అంటారు. జేమ్స్ ప్రిన్సిప్ ఇండాలజిస్ట్ అనమాట. ఇండాలజీ అని కూడా అంటారు. ఓకేనండి. పాలియోగ్రఫియా, క్యాలిగ్రఫీ అది శాసనాలు. ఓకే, మన ఉన్నారా మన అమిత్రఘాత గారు. అమిత్రఘాత అనే బిరుదు వీరికి కలదు. లిపోగ్రఫీ అమిత్రఘాత అనే బిరుదు వీరికి కలదు. అశోకుడు, అజాతశత్రు, బిందుసార, చంద్రగుప్త మౌర్య. రేపు 5 to 6 క్లాస్ ఉంటుందండి. 5 to 6 ఈవినింగ్, సండే కదా. హిస్టరీ అలాగే ఉంటుంది. హిస్టరీతో పాటు జాగ్రఫీ ఇస్తాను. జాగ్రఫీ ప్లస్ పాలిటీ, ఈ 3 కలిపి కంబైన్డ్గా ఉంటుంది 5 to 6. ఓకే, శ్రీదీప్క ఇప్పుడు టాప్కి వచ్చారా? ఓకే, శివకార్తికేయన్ సెకండ్, సంతోష్, ఉపేంద్ర అండ్ ప్రవల్లిక, మారుతి, సంపత్, దివ్య గారు, దీపక్ అండ్ సురేష్. అయితే 18/22 4 అయిపోయాయి. ఈరోజు 7:15కి నా ప్లస్ ఉంటుందండి. ఈరోజు 7:15 ప్లస్ కోర్స్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఎవరు ఉంటే రండి 7:15కి. రేపు 5 to 6 మనకి స్పెషల్ కూడా ఉంటుంది. రేపు ప్లస్ ఉంటుంది. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ మనం చెప్తాము. దీని ఆన్సర్ వచ్చి బిందుసారా అండి. బిందుసారాకి ఇందులో ఒకరికి సంబంధం లేదు. ఇప్పుడు నేను అది కూడా పోలిచ్చేస్తాను, ఎందుకని మంచిది, సరదాగా మీ అందరికి తెలుసు అనుకుంటున్నా. పోలిస్తున్నాను. ఈ 4 ఆప్షన్లు ఉన్నాయి కదండి, అందులో ఒకరికి సంబంధం లేదు. ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. ఆడ్ మ్యాన్ అవుట్.
స్పెషల్ క్లాస్ అండి. అవునండి. నాకు ప్లస్ 7:15కి ఉందండి 21వ తారీఖు వరకు. అంతవరకు 5 అండి. 22 నుంచి మనం 7కి పెట్టుకుంటాం. 7 యాక్చువల్ నా టైం ఉండేది. అయ్యో! ఎక్కువ మంది చేస్తారనుకున్నా. సిక్స్టీన్ వచ్చిన ఎల్బీ మరి అలాగే ఉంటాయి. ఈజీగా వస్తాయి. చెప్పాను కదా, అదే ప్రాబ్లం. ఓకేనండి. పేపర్ కష్టంగా ఉంటేనే బాగా జాబ్స్ వస్తాయండి, ర్యాంకులు. ఎందుకంటే అందరూ అవే చేస్తారు. మనం పొరపాటున ఒక్క తప్పు చేసామంటే దూరంగా వెళ్ళిపోతాం జాబ్కి. ఎప్పుడైనా పేపర్ కష్టంగా ఉండాలని కోరుకోండి. మరీ కష్టం కాదు, మోడరేట్గా. ఈజీగా ఉంటే అందరూ పోటీ పడతారు, మామూలుగా చదివేసేవాళ్ళు, పైపైన చదివేవాళ్ళు కూడా. ఓకే, అజాత శత్రు అండి. దీనికేంటి తక్కువ వచ్చింది? ఈజీగా పెడతారు అనుకోని, యాక్చువల్గా సరదాగా ఇచ్చాను క్వశ్చన్, అందరు చేసేస్తారు అనుకోని. వీళ్ళు ముగ్గురు ఏంటి? అశోకుడు, బిందుసార, చంద్రగుప్త మౌర్య వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా మౌర్యులు. అజాత శత్రు హర్యాంక వంశానికి చెందినవాడు. ఓకేనండి, వేరే వంశం అనమాట. పేరు అజాత శత్రు అంటే ఎవరు శత్రువు లేరని, కానీ ఆయన తండ్రిని హత్య చేశాడు. ఆయన తండ్రిని హత్య చేసి రాజ్యంలోకి వచ్చాడు అజాత శత్రు. పేరు చూస్తే ఏదో హీరోలా ఉంది కదా. లాస్ట్ పోనీ మీకు రిఫ్రెష్ చేస్తున్నాను. లాస్ట్ క్వశ్చన్. దివాలా తీసిన బ్యాంకు మీద ముందస్తు తేదీ వేసిన చెక్కు వంటిది అని గాంధీ విమర్శించింది. ఇది అందుకే లాస్ట్కి పెట్టాను. ఆగస్ట్ ఆఫర్, క్రిప్స్ ప్రతిపాదనలు, క్యాబినెట్ మిషన్ ప్లాన్, మౌంట్ బాటన్ ప్లాన్. దివాలా తీసిన చెక్కు. అబ్బే 86%, 88 బదులు కొట్టలేపారు. ఫస్ట్ క్వశ్చన్ 88, 83కి వచ్చేసింది. అదే రేపిద్దాం. ఎస్, సౌమ్య గారు 0.9 సెకండ్, 80. అవునండి, క్రిప్స్ ప్రతిపాదనలకి దివాలా తీసిన అంటే ఆయన ఇచ్చిన అలాంటి ఆఫర్లు అలాంటివి ఇచ్చాడు ఆయన. ఓకేనా, ఆ ఆఫర్గా ఆయన నచ్చలేదు గాంధీకి, పొమ్మన్నాడు ఆయన. ఎస్, ఈ రోజు ఫైనల్కి వచ్చేటప్పుడు సిరిదీపిక గారి టాప్లో ఉన్నారు 23, సురేష్ ఆర్ గారు 10 దగ్గర ఆపేశారు. ఆయన ఎవరు రానివ్వలేదు. సంపత్, ఉపేంద్ర, ప్రవళిక అందరూ తక్కువ. ఇప్పుడు 19తో చాలా మంది ఉండి ఉంటారు, 17, 16 అవన్నీ కూడా. ఓకేనండి, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ అండి, బాగా చేశారు. కాకపోతే కొంచెం రేపు ఇలాగ ఎంత మరీ ఉండదు, కొంచెం ఘాటు పెంచుదాము. ఓకేనా, 18 వచ్చాయా? 18 వచ్చినా చూడండి, లీడర్ బోర్డులో 17, 18 వచ్చినా కూడా 24 క్వశ్చన్స్కి మనం రాలేదంటే చూసుకోండి. రేపు ఘాటు పెంచితే బాగుంటుంది అనమాట. కొంచెం పెంచుదాము. రేపు మళ్ళీ 5 o'clock కలుద్దాం. ఓకే, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. మార్కులు బాగా చేసిన అందరూ కూడా కంగ్రాట్స్. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా. ఓకేనా, అందరికీ బై 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 బై, కలుద్దాం మళ్ళీ. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపేంద్ర గారు వెల్కమ్ అండి. నమస్కారం భాను గారు. ఓకేనండి, సంతోష్ గారు, రామ్ సుబ్బారెడ్డి గారు, రాధాకృష్ణ గారు ఇప్పుడే క్లాస్ అయిందండి. రేపు 5 o'clock వచ్చేయండి. రేపు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ చేద్దాం. సేమ్ టైం 5 to 6 రేపు కలుద్దాం. ప్లస్ వాళ్ళు ఎవరంటే 7:15కి వచ్చేయండి. బాయ్ అండి, సైనారా.